శ్రీకృష్ణ రాధే రాధే అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ చలో లెట్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్గా మార్కెట్ ఎలా రియాక్ట్ అయిందో దాని గురించి అయితే మాట్లాడేసుకుందాం. అండ్ దాని తర్వాత మార్కెట్ రేపటి వెళ్ళబోతుంది ఏంటి, అసలు మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉంది దాని గురించి కూడా మాట్లాడేసుకుందాం. ఇది మాత్రం నా సొంత అనలైజేషన్ మాత్రం చేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఎస్ ఎ వెరీ స్టేషన్కి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇంకొక ఫ్యూ డేస్లో డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ రేట్స్ కూడా వస్తున్నాయి. టారిఫ్ కూడా చాలా ఎంత ఇంపాక్ట్ చేసిందో మీకు తెలుసు. లాస్ట్ ఒక 6 months బ్యాక్ లాస్ట్ 3 months బ్యాక్ ట్రై టు మేక్ ఒక్కసారి ఆలోచించి ఈ వీక్ని అవాయిడ్ చేస్తారా లేదా మీ సొంత అనలైజేషన్ చేస్తారా, అది మీ చేతిలోనే ఉంది. ఓకే, అండ్ చలో ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ అవర్ ఛానల్ నేమ్ ఇస్ ట్రేడెక్స్ అజిత్. ఎవరికైనా వీడియో నచ్చినా సపోర్ట్ చేయండి అండ్ ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఇది నా సొంత అనలైజేషన్ మాత్రమే నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ట్రై టు మీ సొంత అనలైజేషన్ చేసి అప్పుడు మీరు తరోగా ముందుకు వెళ్ళాలని నేను చెప్తున్నాను. ఓకే, చలో లెట్స్ బ్యాక్ ఇంటు ది అనలైజేషన్. ఓకే, ఫస్ట్ మార్కెట్ ప్రీవియస్ లోన్ అయితే క్లోజ్ చేసింది, నెంబర్ 1 పాయింట్. అండ్ నెంబర్ 2 మనకి మార్కెట్ ప్రీవియస్ మార్కెట్ అవి చూసుకున్నట్టయితే 25,550 అండ్ 25 రీసెంట్ మార్కెట్ క్లోజింగ్ తీసుకున్నట్టయితే 24,450, 460, 470 వేసుకోండి. ఓకే, అండ్ చలో ఇప్పుడు దీన్ని తీసుకుని మనం మార్కెట్ ఎలా ఉంటుందో చూసుకుందాం. రీసెంట్గా ప్రీవియస్ ఫ్రైడే రోజు జరిగిన మార్కెట్లో ఈవినింగ్ లాట్ ఒక 12-12:30 ఆ సెషన్ వరకు మనకి 25,350 వరకు మార్కెట్ అయితే రావడం జరిగింది. 25,330 వరకు వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ మోడ్ అయితే ఇచ్చింది. అది ఎందుకు ఇచ్చిందో నేను చెప్తాను. ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నాను. ఫస్ట్ బుల్లిష్ మోడ్ చూసుకుంటే ఫెంటాస్టిక్గా ఇచ్చింది. ఇక్కడ నుంచి ఈ మూవ్ ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ మనకి మార్కెట్ ఎందుకు అంత ఇచ్చింది. ఫస్ట్ నేను చెప్పాను కదా 25,350 తర్వాత మన ప్రీవియస్ వీడియోస్ చూడండి అండ్ కమింగ్ పాస్ట్ వీడియోలో కూడా చూడండి. ఎందుకంటే మనకి 25,350 క్రాస్ అయిన తర్వాత మినిమం 30 minutes క్యాండిల్ రావాలి. చాలామంది ఏమనుకుంటున్నారు అంటే 30 minutes క్యాండిల్ అంటే వచ్చింది కదా బ్రో 30 minutes క్యాండిల్ అని వాళ్ళు అంటున్నారు. అది కాదు 30 minutes క్యాండిల్ అనేది. మనకి 30 minutes క్యాండిల్ మ్యాక్సిమం ఇంత రావాలి క్యాండిల్ అని. ఓకే, అంత క్యాండిల్ వచ్చినప్పుడైతే మనకి క్యాండిల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ క్యాండిల్ కూడా మనకి బేరిష్ మోడ్లో ఈ క్యాండిల్ ఉంది కదా 30 minutes క్యాండిల్ మ్యాక్సిమం 50-40 పాయింట్స్ కవర్ చేసుకుంటూ వస్తుంది. అంత పెద్ద క్యాండిల్. ఆ క్యాండిల్ మనకి 25,350 కాడ పడితే అప్పుడు వీ కెన్ గో ఫర్ ది ఫార్వర్డ్. అప్పటి వరకు మాత్రమే మీరు బేరిష్ మోడ్ ఉండడానికి అయితే ట్రై చేయండి. అంతటి వరకు బేరిష్ మోడ్ ఆప్షనే లేదు. అలాగే నేను చెప్పాను కదా ఇదంతా నో ట్రేడ్ జోన్ ఇది, అండ్ ఈ ఏరియా అంతా నో ట్రేడ్ జోన్ గుర్తుపెట్టుకోండి. 25,500 నుంచి 25,350 వరకు నో ట్రేడ్ జోన్. 80% నో ట్రేడ్ జోన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఓకే, మార్కెట్ రేపు ఎలా వెళ్తుందని ఫస్ట్ అయితే మనం ప్రిడిక్షన్ అంటే మన అనలైజేషన్ ప్రకారమే చేస్తున్నాం. ఓకేనా, ఫస్ట్ ఇది ఎందుకంటే ప్రీవియస్ అయింది, దీన్ని అయితే క్రాస్ చేసుకున్నట్టు మార్కెట్ అయితే రావడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే 25,500. ఈ 25,500 ఇది ఏదైతే ఏరియా ఉందో మనకి ఈ ఏరియా నుంచి టాప్ అంటే మనకి ఏంది ఆల్రెడీ 1 సెకండ్ టాప్ అంటే ఏంది ఈ ఏరియా మనకి ఆల్రెడీ రిస్ట్రిక్ట్ చేసి మళ్ళీ రివర్సల్ అయింది, తాకి మళ్ళీ కిందకైతే రావడం జరిగింది మార్కెట్. ఓకే, అక్కడ నుంచి మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ ఈ ఏరియా మనం టార్గెట్ పెట్టుకోవాలి. అంటే రెసిస్టెంట్ పెట్టుకోండి. 25,500 దగ్గర చాలామంది బయర్స్ ఉన్నారు యాజ్ పర్ ఓఎడ్ డేటా. అండ్ ఇంకోటి ఏంటంటే 25,350 అండ్ 25,200, 25,250 ఈ ఏరియాలో కూడా చాలామంది సెల్లర్స్ ఉన్నారు. 25,000 దగ్గర అయితే భయంకరంగా సెల్లర్స్ ఉన్నారు. ఓకే, యాజ్ పర్ ఓఎడ్ డేటా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ ఏరియా మనకి ఏది 25,550, 25,550 దగ్గర ఈ ఏరియా ఏదైతుందో దీన్ని క్రాస్ అయిన తర్వాత మ్యాక్సిమం 30 minutes క్యాండిల్ ఇలా చూడండి ఈ ఏరియా క్లోజ్ అవ్వాలి, గుర్తుపెట్టుకో. ఈ ఏరియా క్లోజ్ అవ్వాలి. లేదు 25,500 క్రాస్ అయిన తర్వాత మనకి ఇక్కడ నుంచి ఒక 5 minutes క్యాండిల్ మ్యాక్సిమం ఇక్కడ ఒక 30 minutes క్యాండిల్ క్లోజ్ అవుతే అండ్ అక్కడ నుంచి నెక్స్ట్ క్యాండిల్కి ఒక 5 minutes గ్యాప్ ఇచ్చి ఎంటర్ అవ్వండి. ఓకేనా, ఆల్మోస్ట్ మీరు 25 అంటే అంతలోగా మనకి ఈ 50 పాయింట్స్ అనేది మ్యాక్సిమం కవర్ చేస్తుంది. అప్పుడు మీ ఈఎంఐ కానీ లేకపోతే ఎస్ఎంఏ కానీ
లేకపోతే మీకంటూ ఒక స్ట్రాటజీ ఉంటుంది కదా, అది మ్యాక్సిమం మీకు ఇంప్లిమెంట్ అయ్యి మీకు ప్లాన్ ఉంది తీసుకోవడానికి ఉంది అన్నప్పుడు మాత్రం ఎంటర్ అవ్వండి. లేదు మాకు ప్లాన్ ఏం లేదు, మాకు అవంతా సెటప్ ఏం లేదు అనుకుంటే 25,550 క్రాస్ అయిన తర్వాత ఒక మ్యాక్సిమం ఒక 30 మినిట్స్ క్యాండిల్ని బేస్ చేసుకొని ఎంటర్ అవ్వడం చాలా బెటర్. అది కూడా గుర్తుపెట్టుకోండి, 30 మినిట్స్ క్యాండిల్ మ్యాక్సిమం ఇంత రావాలి గుర్తుపెట్టుకోండి. అక్కడ నుంచి మ్యాక్సిమం 10 to 15 20 పాయింట్స్ 20 to 30 పాయింట్స్ మనకైతే ఎండ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎప్పుడు 30 మినిట్స్ క్యాండిల్ ఇంత క్యాండిల్ రావాలి గుర్తుపెట్టుకోండి. ఇంత క్యాండిల్ ఏదైతే బేరీ సైడ్ అయినా బుల్లి సైడ్ అయినా అంత క్యాండిల్ రావాలి. ఇప్పుడు బేరీ సైడ్ మాట్లాడేసుకున్నాం. ఇక్కడ బేరీ సైడ్ అయితే 25,350 కిందికి వచ్చేంత వరకు మాత్రం నో ట్రేడ్ జోన్. ఇది ఎక్కడ బేరీ సైడ్, ఓకేనా గుర్తుపెట్టుకోండి. 25,350 రాగానే మార్కెట్లో ఒక అద్భుతమైన జరుగుతాయి అన్నమాట. ఎందుకు జరుగుతాయని నేను చెప్తాను ఇప్పుడు. 1 సెకండ్. ఈ ఏరియా మెయిన్గా ఈ ఏరియా ఏంటంటే మార్కెట్ ప్రీవియస్ హైని క్లోజ్ చేసింది. ఓకే, ప్రీవియస్ లోని 1 సెకండ్ ఎక్కడంటే ప్రీవియస్ లోని మనకి మ్యాక్సిమం ఈ ఏరియా అది రావట్లేదు అని చెప్పాను. 1 అండ్ ఈ ఏరియా ప్రీవియస్ అయిన మనకి లైక్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ 25,350 కంటే రివర్సల్ ఒకసారి అయింది. అండ్ ఇక్కడ కూడా 25,380 నుంచి కూడా ఒకసారి రివర్సల్ అయితే క్యాండిల్ అయితే అయ్యి మళ్ళీ అంత టాప్లోకి వెళ్ళి అయితే రావడం జరిగింది మార్కెట్. ఓకే, ఈ మళ్ళీ ఇంత దూరం వచ్చింది, నార్మల్గా కూడా రాలి క్యాండిల్. ఓకే, అందుకని మనకు 25,350 అనేది చాలా మోస్ట్ డేంజరస్ రెసిస్టెంట్ ఏరియా, సపోర్ట్ ఏరియా. అది ఈ సపోర్ట్ ఏరియాని దాటి మనకి అప్ టు 25,250 వరకు అంతా రోడ్ అంతా ఫుల్ క్లియర్గా ఉంటుంది. ఓకేనా, మొత్తం ఫుల్ నేషనల్ హైవే అనుకోండి, ఫుల్ క్లియర్గా ఉంటుంది. అంతవరకు మనం ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అది ఎట్లా ఈ క్యాండిల్ రావాలి ఏదైతే చెప్పాను ఇక్కడ 25,000 మనకి 25,500 నుంచి 25,550 మధ్యలో ఏదైతే మంచి బేరిష్ క్యాండిల్ వచ్చిందో అట్లాంటి క్యాండిల్ అయితే మనకి మ్యాక్సిమం అయితే రావాలి గుర్తుపెట్టుకోండి. అది 30 మినిట్స్ క్యాండిల్ ప్లేస్ అవ్వాలి. 25,350 తర్వాత అట్లాంటి క్యాండిల్ ఒకటి ప్లేస్ అయిన తర్వాత యూ వాంట్ గో ఇన్ టు ది బై సెల్లింగ్ సైడ్. అంతవరకు మాత్రం మ్యాక్సిమం బేరిష్ మోడ్ ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ 25,550 తర్వాత బుల్లిష్ మోడ్ ఎక్స్పెక్ట్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే కమింగ్ అప్ డేస్లో మనకి డొనాల్డ్ ట్రంప్ ఇచ్చే టారిఫ్స్ అయితే పోయాయి. అలాగే అక్కడ ఎలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ సంథింగ్ ఏం జరిగిందో మనకు తెలియదు. ఇంకా నేనేం అనలైజ్ చేయలేదు న్యూస్ మీద, నాకు ఇప్పుడే తెలిసింది. బట్ కాకపోతే ఏంటంటే ఇంకొక కొత్త పార్టీ ఏదైతే మళ్ళీ ఎలాన్ మస్క్ తీసుకురావాలి అని చెప్తున్నారు. సంథింగ్ ఏదో బిల్ పాస్ అయితే అది మనకు జూలై 1st స్టార్ట్ అయింది అసలు ఆ మీటింగ్. చూద్దాం ఏం జరుగుతుంది. ఇఫ్ ఎనీ అప్డేట్ ఐ విల్ డెఫినెట్లీ డూ వీడియో అండ్ ఐ విల్ అప్లోడ్ ఇన్ దిస్. ఓకే, ఏం జరిగినా మనకైతే మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ గుర్తుపెట్టుకుని డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ అయితే చాలా దగ్గరికి వచ్చాయి. 9th నుంచి ఉంటుంది అండ్ దట్ ఈస్ వెనస్డే. ఐ హోప్ మ్యాక్సిమం ఈ వీక్ని మీరు అవాయిడ్ చేయండి, లేదంటే ఈ వీక్లో మ్యాక్సిమం అనలైజ్ ఎక్కువ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఎక్కువ క్యాండిల్స్ అవపడతాయి అండ్ మీ ప్లాన్స్ ఎగ్జిక్యూట్ అయినట్టే అనిపిస్తాయి. బట్ అవి ఎండ్ ఆఫ్ ది డే కావు. జస్ట్ బీ ఫోకస్ అండ్ ఒక్కసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, జై శ్రీకృష్ణ, రాధే రాధే. అంటిల్ యూ గెట్ టాటా బాయ్. కీప్ లవింగ్ అండ్ కీప్ ట్రేడ్ అండ్ డిసిప్లైన్గా ఉండండి. కన్సిస్టెన్సీగా ట్రేడ్ చేయండి, బట్ డిసిప్లిన్తో ట్రేడ్ చేయండి. ఒక్క లాట్ తీసుకుని ట్రేడ్ చేయండి. సోషల్ మీడియాలో చూసి లాట్ ఆఫ్ లాట్స్ చూసి మీరు కన్ఫ్యూజ్ అయిపోయి మనం కూడా ఎక్కువ డబ్బులు పెట్టి లాట్స్ చేస్తే మనకి ఎక్కువ వస్తాయి అనుకుని మాత్రం చేస్తే మాత్రం మూర్ఖత్వం. ఓకే, సింగిల్ లాట్తో చేయండి అండ్ ఫెంటాస్టిక్గా చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 25,550 అండ్ 25,350 దీస్ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ రెసిస్టెంట్ అండ్ సపోర్ట్ ఏరియాస్. మ్యాక్సిమం 30 మినిట్స్ క్యాండిల్ అప్పర్ సైడ్ అయినా లోయర్ సైడ్ అయినా 30 మినిట్స్ క్యాండిల్ ఖచ్చితంగా కన్ఫర్మ్గా ఉండాలి. ఓకేనా, చలో లెట్స్ బ్యాక్ ఇన్ టు ది నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంటిల్ యూ కేర్, టాటా బాబాయ్. మీరు తప్పకుండా మర్చిపోద్దు ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ట్రై టు ఫాలో యువర్ ఓన్ అనలైజేషన్ అండ్ జై శ్రీకృష్ణ, రాధే రాధే. అంటిల్ యూ కేర్, టాటా బాబాయ్.